ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో అలసిపోయి ఉన్నావు. ఎన్నో సంవత్సరాలుగా ఏదో ఒక కార్యం గురించి ఆలోచించి ఆశించి ఎదురు చూచి ఇక నా జీవితంలో ఇది దొరకదులే అన్నట్లుగా అలసిపోయి ఉన్నావా? అది ఏ ఆశ అయినా ఉండొచ్చు. గర్భఫలం కొరకు ఆశపడుతూ ఉండొచ్చు, వివాహం జరగాలన్న ఆశతో ఉండొచ్చు, ఇంటి నిర్మాణము కొరకైనటువంటి ఆశ, దేవుడు నాకు ఒక ఇల్లు ఇస్తే బాగుంటుందని ఎదురుచూపు కలిగి ఉండొచ్చు. నీ జీవితంలో ఒక మంచి ఉద్యోగం వస్తే బాగుంటుందని ఆశ, మంచి జీతం వస్తే బాగుంటుందని ఆశ, బిడ్డలకు త్వరగా ఒక మంచి జీవితాన్ని ఇచ్చి దేవుడు స్థిరపరిస్తే బాగుంటుందని తల్లిదండ్రులుగా ఒక ఆశ, ఏదో ఒక విధానంలో ఆశ, పరిచర్యలో దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటే బాగుంటుందని ఆశ, ఏదో ఒక ఆశ నీ జీవితంలో ఉంది. అయితే ప్రార్థిస్తున్నావు, ఎదురు చూస్తున్నావు, ఆఖరికి అలిసేపోయావు. అటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. అలసి ఉన్న వారి ఆశనంట దేవుడు తృప్తిపరుస్తాడు. ఉదయకాల సమయంలో ఆశపడిన నీవు అలసిపోయి ఉన్నావా? ఏ విషయంలో అయినా కావచ్చు. ఆశపడి ఎదురుచూచి అలసట చెందావా? అలసి ఉన్న నీ ఆశను దేవుడు త్వరలో తృప్తిపరచబోతున్నాడు. నీ ఆశను దేవుడు తృప్తిపరిచి నెరవేర్చి నీకు అది దేవుడు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసంతో నమ్ము, దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇర్మియా 31:24 ప్రకారంగా అలసి ఉన్నవాని ఆశను తృప్తిపరిచే దేవుడు నేను అని ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా ఆశపడి అలసిపోయి ఉన్నారో వారి ఆశను దయతో తృప్తిపరిచి గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.